రావు గారు చికెన్ పకోడీ మొక్కకి జీడిపప్పు, నో కలర్ నో కోటింగ్. అవును, నేను మనోడు తెగాలో ఏం చేస్తున్నాడు? కొత్తగా ఏదైనా థాట్ వచ్చిందేమో, మళ్ళీ షూటింగ్ ప్లాన్ చేసినా చేస్తాడు మనోడు. షూటింగ్ ప్రమోషన్ల గురించి లే. పెద్ద బాహుబలి తీసిండా ప్రమోషన్ చేయనీకి? ఆయన ప్రమోషన్స్ అంటే ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేసి స్క్రీన్ వేసేస్తే అయిపోతుంది. ఈ మాత్రం ప్రమోషన్స్ అవసరమా? నేను దానికోసమే చూస్తున్నాం. కావాలి, ప్రమోషన్స్ కావాలి. షార్ట్ ఫిల్మ్ అయినా, ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా, ఫీచర్ ఫిల్మ్ అయినా, ఆఖరికి రావు గారి చికెన్ పకోడా షాప్కైనా కావాలి. ఏ ప్రోడక్ట్కైనా ప్రమోషన్ కావాలి. ఏ బిజినెస్కైనా ప్రమోషన్ ఉంటేనే కదా మార్కెట్లోకి ఆ ప్రోడక్ట్ వచ్చిందని జనానికి తెలిసేది. మనం ఫీచర్ ఫిల్మ్ తీసినా, షార్ట్ ఫిల్మ్ తీసినా మన సినిమా ఒకటి వస్తుందని తెలిస్తేనే కదా జనాలు చూసేది. సైలెంట్గా రిలీజ్ అయిపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎలా చూస్తారు? ఇంకా మన ఈ ప్రయత్నం అంతా ఫీచర్ ఫిల్మ్ ఆపర్చునిటీ కోసమే కదా. సో మన కంటెంట్కి టార్గెట్ ఆడియన్స్ మాత్రమే కాదు, మన సినిమా వాళ్ళు కూడా. కరెక్ట్ అశోక్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎగ్జాంపుల్ నా షాపే. నేను రీల్స్ స్టార్ట్ చేశాక చాలా బాగా డెవలప్ అయింది. డెప్త్ ఉండి దాన్ని ప్రమోట్ చేసాను అనుకో 100% సక్సెస్ అవుతుంది. అవుతుందబ్బా. అశోక్ని నమ్మి ఫాలో అయితే ఇది మన కెరియర్కి ఫస్ట్ స్టెప్ అవ్వచ్చు. సరే, మనం చేద్దాం. చేద్దాం. థ్యాంక్ యూ.